అని చెప్పింది కదా వారు. ఇదేం ఇంటర్వెన్షన్ సార్? నేను 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు 30 నిమిషాలు. ఇది మీరు మా రెస్క్యూకి రావాలి సార్, ఇది పద్ధతి కాదు. ప్లీజ్ స్పీకర్ సార్, డిప్యూటీ సీఎం గారు లేస్తే నేను అనుకున్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడ దొరికిందేమో మరి ఆ రోజు 2023 డిసెంబర్ 7 నాడు సంతకం పెట్టిన ఫైల్ ఏమైనా దొరికిందేమో, ఈ లోపల మా అధికారులు స్విఫ్ట్గా లెంకులాడినరేమో, పట్టిండేమో డిప్యూటీ సీఎం గారు చెప్తాడేమో అనుకున్నా అధ్యక్ష. లేకపోతే ఆ సిట్టో పిట్టో వేస్తారేమో, వేసి చెప్తారేమో ఫైల్ ఎక్కడ మాయమైంది. ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్ అంటే మజాక్ కాదు కదా అధ్యక్ష, చాలా గొప్ప విషయము. తొలి సంతకం అభయహస్తం అధ్యక్ష, చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష. 2.5 ఏళ్ళ అధ్యక్ష సంతకం, ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్కే దిక్కు లేకపోతే ఈ రాష్ట్రంలో వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు అధ్యక్ష? ఎక్కడ నమ్ముతారు? అందుకే అంటున్నా అధ్యక్ష, జీరో వాల్యూ టు దిస్ గవర్నమెంట్, జీరో వాల్యూ టు దిస్ సీఎం అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పారు, ఇగో ఒక్కో కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష సంవత్సరానికి. అధ్యక్ష 1,10,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఆ లెక్కన ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తే, వారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా, వారేం ఆషామాషి మనిషి కాదు, ఫైనాన్స్ మినిస్టర్. వారు చెప్పే ప్రతి మాటకి వజన్ ఉంటుంది, విలువ ఉంటుంది. మరి 1,10,00,000 కుటుంబాలకి 2,50,000 రూపాయల చొప్పున మరి ప్రభుత్వం కనుక వెల్ఫేర్ రూపంలో 4,000 పెన్షన్లు, తర్వాత వారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, చదువుమంటే చదువుతా. ఇవన్నీ ఇచ్చిన మాట వాస్తవమే అయితే 2,75,000 కోట్ల బడ్జెట్ కావాలి అధ్యక్ష. 2,75,000 కోట్లు దీనికే. ఏది ఈ 2,50,000 కుటుంబానికి ఇవ్వాలంటే, 1,10,00,000 ఇవ్వాలంటే ఇచ్చి ఉంటే, మీరు చెప్పినట్టు బట్టి విక్రమార్క గారు చెప్పిన దానిలో అనుమాత్రమైన వాస్తవం ఉంటే 2,75,000 కోట్లు మీరు ఈ లోపల సంవత్సరానికి ఇచ్చి ఉండాలి. ఇచ్చారా అధ్యక్ష? చెప్పగలరా? బడ్జెట్లో పద్దుల వారీగా చెప్తారా? ఇంకో మాట అధ్యక్ష, బడ్జెట్ నేను చెప్పేది అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, వారు చాలా విచిత్రం అధ్యక్ష, సభ్యులకే అవగాహన లేదనుకున్నాను రేషన్ కార్డులు ఇచ్చారా లేదా. సహచర మంత్రికి కూడా అవగాహన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ఇదే సభలో చెప్పారు, 6,50,000 కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏమైనా పంచాయతీ ఉండొచ్చు కానీ తప్పులు చెప్పొద్దు మంత్రి గారు. వెంకటరెడ్డి గారు, ఆ తప్పు మీరు చెప్పింది సవరించుకోండి. మంత్రిగా దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మరి సబ్జెక్ట్తో మాట్లాడాలి అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నెలలు గడిచిపోతున్నాయి అధ్యక్ష, సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. శోభాకృతునామ సంవత్సరం పోయింది, క్రోధీనామ సంవత్సరం వచ్చింది పోయింది, విశ్వావసునామ సంవత్సరం కూడా 19వ తారీఖు అయిపోతుంది. రేపో ఎల్లుండో పరాభవనామ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం అధ్యక్ష మనందరం. కానీ ఈ 2.5 సంవత్సరాల పాలనలో మాత్రం ప్రజలకు మాత్రం మిగిలింది పరిహాసమే అధ్యక్ష. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే అధ్యక్ష. ఉగాదులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఊరించి ఓట్లు వేయించుకున్న గ్యారంటీలు మాత్రం ఇంటికి రావడం లేదు అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం మొత్తం విన్నాం అధ్యక్ష, పొరపాటున కూడా గ్యారంటీ అన్న మాట లేదు, పొరపాటున కూడా డిక్లరేషన్ అన్న మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అధ్యక్ష. అధ్యక్ష 3వ బడ్జెట్ ఎల్లుండి 20వ తారీఖు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక మిగిలింది ఒక్క పూర్తి బడ్జెట్ అధ్యక్ష. లాస్ట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ అది ఎట్లాగూ లెక్కలోకి రాదు. అర్ధ భాగం అయిపోయింది అధ్యక్ష గవర్నమెంట్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సినిమా పేరేమో అభయహస్తం, కానీ లోపల చూస్తే కథ చూస్తే మాత్రం భస్మాసుర హస్తం అని చెప్పి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది అధ్యక్ష. అధ్యక్ష 3 ముక్కల్లో ఈ 2.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలి అంటే, ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి? బాకీలు బకాయిలు, డైవర్షన్లు కమిషన్లు, బుల్డోజర్ల చప్పుళ్ళు, బూతుల మూతలు, ఆల్ టైమ్ రికార్డు అప్పులు, క్యూ లైన్లలో చెప్పులు, 420 హామీల ఎగనామాలు, 3.5 కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు, లూటిఫికేషన్లు ఫుల్లు, చెక్ డ్యాముల పేల్చివేత, అడుగడుగున అణిచివేత, క్రెడిట్ శౌర్యం, భూముల బేరం, స్కాముల కలకల, స్కీముల వెలవెల, రైతన్నలకు బేడీలు, నిరుద్యోగులపై లాఠీలు, ఫిరాయింపుల కంపు, బస్సు ఛార్జీల వాయింపు, ఫుడ్ పాయిజన్ చావులు, ఫుట్బాల్ సరదాలు, గల్లీల్లో చెత్తకుప్పలు, ఢిల్లీలో విమాన యాత్రలు, మాటలు దడేల్, చేతలు తుపేల్, దరఖాస్తులు, దండాలు, దఫ్తర్లు. అధ్యక్ష ప్రజాపాలన అధ్యక్ష పేరు. 1వసారి 2వసారి 3వసారి అని 3 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. 1,25,00,000 మంది అప్లికేషన్లు తీసుకున్నారు అధ్యక్ష పేదలకి. ఏడవైనాయి అధ్యక్ష దరఖాస్తులన్నీ? గల్లంతైనాయా? గాల్లో వరదల్లో కొట్టుకపోయినాయా? FSL అగ్ని ప్రమాదంలో కీలకమైన కొన్ని ఆధారాలతో పాటు ఇవి కూడా కాలిపోయినాయా? నిన్నటి గ్యారంటీ కార్డులు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష, కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి.
చదువుకొని చెప్పండి, ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు, ఒకసారి చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష అందరికీ అన్నీ చెప్పారు అధ్యక్ష. నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఒక మేనిఫెస్టో కాదు అధ్యక్ష, డిక్లరేషన్లు, వరంగల్ డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లు, చేవెళ్ల డిక్లరేషన్లు, ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీ గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీనే జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. ఇస్తామన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక. పని చారానా, ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఏంటంటే ఇక్కడనేమో జనం అచ్చ తెలుగులో తమ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళేమో మలయాళంలో, మరాఠీలో, బీహార్లో, హిందీ భాషల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఇప్పుడు కేరళలో ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ ఫుల్ పేజ్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది అధ్యక్ష. ప్రజాధనం కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం అన్నట్టు అయిపోయింది అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం ఈ సర్కార్ చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సర్కార్ గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, పీసీ సర్కారు మాయాజాలాన్ని కూడా ఈ సర్కారు మరిపించింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం అధ్యక్ష, అసలే అటర్ఫ్లాప్ సినిమా, దానికట సంబరాలు అధ్యక్ష. రెండో సంబరం, మూడో ఈడితో సంబరం. అటర్ఫ్లాప్ సినిమాకి శత దినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? అధ్యక్ష తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన చేసుకున్నాం. మినిస్టర్ గారు సార్ కేటీఆర్ గారు గవర్నర్ గారి ప్రసంగంపై మోషన్ ఆఫ్ థ్యాంక్స్లో అంతా కూడా పూర్తి స్థాయిలో చదువుకొని మంచి సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష. మళ్ళా ఊకదుంపుడు ఉపన్యాసం చెప్తూ ఎవరో రాసిన స్క్రిప్ట్ను వాడుతూ ఈరోజు ఏంది అధ్యక్ష, ఇది మా జాతీయ పార్టీది, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈరోజు మీరు రీజనల్ పార్టీగా ఉండి ఎన్నిసార్లు చక్కర కొట్టిన అధ్యక్ష బీజేపీ ప్రధానమంత్రి ముందట? ఎన్నిసార్లు పోయిన అధ్యక్ష వారు 10 సంవత్సరాల కాలంలో? లెక్క తీయండి అధ్యక్ష. ఈరోజు మా జాతీయ పార్టీ, మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీది. ఢిల్లీ నుంచి రాజకీయం ఉంటుంది, ఢిల్లీకి ఎన్ని మార్లైనా వెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్ని మార్లైనా ప్రధానమంత్రితో కలుస్తాం, మంత్రులతో కలుస్తాం, చూపెడతా ఉన్నాం ఫలితాలు. మీలాగా పోయి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలే. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఎన్ని మార్లు పోతారని. ఎవరు రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దా అధ్యక్ష? రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దంటారా చెప్పండి అధ్యక్ష. ఇక్కడే ఉండమంటారా అధ్యక్ష? జిద్దు రాజకీయం చేయమంటారా అధ్యక్ష? ఈరోజు మేము తల ఒగ్గైనా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఢిల్లీకి వెళ్తాం, తప్పకుండా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వారు ఇస్తారు ఇయ్యరు, బీజేపీ ప్రధానమంత్రి గారు కానీ వారి మంత్రులు కానీ. మా ప్రధానమైన ఉద్దేశం, లక్ష్యం, మా ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం విషయంలో తల ఒగ్గైనా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్ర సంక్షేమాన్ని గురించి. దయచేసి చెప్తా ఉన్నాను, ఈరోజు కేటీఆర్ గారు అనుభవజ్ఞులైన మంత్రిగా పనిచేసినారు. అపోజిషన్లో ఉండి సత్యదూరమైన మాట్లాడితే బయట వాస్తవాలు మాట్లాడితే ఒప్పుకుంటాం అధ్యక్ష. ఈరోజు మీరు ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు.
మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్ లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు ఏంటి అధ్యక్ష? ఏంటి అధ్యక్ష? మీరు ఏదైనా వాస్తవాలు ఉంటే మాట్లాడండి. మా గౌరవ సహచరులు కానీ మేము కానీ మీకున్న అనుభవాల రీత్యా మీరు ఏదైనా మంచి సూచనలు ఇచ్చే రాసుకోవడానికి మళ్ళా తిరిగి దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఇక చెప్పేదే చెప్పుకుంటూ ఇంటున్నారని ఏదైనా తిట్టుకుంటూ పోతుంటే అధ్యక్ష మేము ఓపికతోనే వింటా ఉన్నాం. మా మంత్రులం కానీ మేము కానీ నిన్న సిఎల్పి జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వారు చెప్పింది, వారు ఏదైనా మంచి మాటలు మాట్లాడితే రాసుకొని తిరిగి ఏదైనా మంచి విషయం ఉంటే మనము బడ్జెట్ పెడతా ఉన్న సందర్భంలో కానీ డిమాండ్స్లో కానీ దానిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఒక మంచి సానుకూలంగా మాట్లాడితే మళ్ళా అదే భాష అధ్యక్ష, అదే చెప్పిందే చెప్పుకుంటూ పోతా ఉన్నారు అధ్యక్ష. వారి 2 సంవత్సరాలకు సంబంధించి గవర్నర్ అడ్రస్ చూడండి, సేమ్ చెప్పిన మళ్ళీ ఇదే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఆ పందాన్ని మార్చుకుంటే రేపు రాబోయే జరిగే ఎంపీటీసీలో జెడ్పీటీసీలో కొద్దిగా మెరుగే అవకాశం ఉంటుంది, ఫ్లాప్ కాకుండా ఉంటారు. అది మా ఆలోచన వారికి తెలియజేస్తా ఉన్నాం. స్పీకర్ సార్, మీరు ఢిల్లీకి పోతే మాకు అభ్యంతరం లేదు, మీ నాయకత్వాన్ని కలిస్తే మాకు అభ్యంతరం లేదు, మాకేం బాధ దాంతో. కానీ అధ్యక్ష, ఢిల్లీకి పోయి నిధులు తెస్తారేమో అనుకున్నాం అధ్యక్ష, కానీ ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు అధ్యక్ష, అది తేడా. మొన్న చెప్పారు కదా అధ్యక్ష, 1000 కోట్లైనా ఇస్తాం, మీరు ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు. ఢిల్లీకి పోయి నిధులు తెచ్చింది సున్నా మీరు. అందుకే అధ్యక్ష, ఢిల్లీకి ఎన్నిసార్లు అన్న పోండి, మాకేం అభ్యంతరం లేదు. మధ్యాహ్నం మళ్ళీ పోతున్నారట, పోండి, మేమే వద్దంటలేం. సకుటుంబ సపరివార సమేతంగా ఉండండి, అభ్యంతరం లేదు. అధ్యక్ష, మీరు అన్నారు శ్రీధర్ బాబు గారు ఏమన్నా మంచి విషయాలు ఉంటే చెప్పండి అన్నారు. శ్రీధర్ బాబు గారు, మీరు మీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి వినండి జాగ్రత్తగా. విని దయచేసి మీరు నోట్ చేసుకొని సమాధానం చెప్పండి. అధ్యక్ష, నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మన ఐటీ ఎగుమతులు 3,13,000 కోట్లకు చేరుకున్నాయి, ఐటీ ఉద్యోగాలు 9,39,000 చేరుకున్నాయని చెప్పారు. అంటే ఇది వాస్తవమైన శ్రీధర్ బాబు గారు? మీ క్యాబినెట్ అప్రూవ్ చేసిందే కదా ఇది గవర్నర్ ప్రసంగం? గవర్నర్ ప్రసంగంలోంచే కోట్ చేస్తున్నాను నేను. మీ క్యాబినెట్ అప్రూవ్ చేసింది, ఆ క్యాబినెట్లో కూడా మీరు ఉన్నారని అనుకుంటా ఉన్నా. గవర్నర్ గారి ప్రసంగం ఎప్పుడైనా క్యాబినెట్ ఆమోదిస్తుంది అధ్యక్ష. క్యాబినెట్లో మంత్రులందరూ ఉంటారు, ఐటీ మంత్రి గారు కూడా ఉంటారు. వారు ఇచ్చిన ఫిగర్ అధ్యక్ష, 3,13,000 కోట్లు ఏది ఎక్స్పోర్ట్స్ అని, 9,39,000 ఉద్యోగాలు. దీని అర్థం ఏంటంటే శ్రీధర్ బాబు గారు, 2023-24 ఇది కూడా మీ రిపోర్టే, నాది కాదు, మీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది, కావాలంటే చదివి వినిపిస్తా. ఇది మీదే శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి. రెండవది విచిత్రమైన విషయం అధ్యక్ష, మరి కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయికి తెలియదన్నట్టు శ్రీధర్ బాబు గారు బయట స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇక ఐఎమ్ కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. శ్రీధర్ అన్న, మీరేం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. ఇక్కడ మీకు పంపిస్తాను అధ్యక్ష కావాలంటే. 3,60,000 crores. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం అధ్యక్ష? మంత్రి గారు బయట చెప్పేడుదా, గవర్నర్ గారు నోటమ్మడి ఇక్కడ చెప్పేడుదా? యూ షుడ్ ఫైర్ యువర్ సెక్రటరీ. ఇఫ్ దిస్ ఇస్ అ మిస్టేక్, బ్యూరోక్రాటిక్ మిస్టేక్, యూ షుడ్ ఫైర్ దెమ్. క్యాబినెట్లో గవర్నర్ ప్రసంగం ఆమోదించారు, ఆమోదించిన దానిలో కూడా వాస్తవాలు పెట్టరా? ఇక ఈ ప్రసంగానికి విలువ ఉందా, విశ్వసనీయత ఉందా? అంటే 7,000 ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు మీరు వచ్చాక తగ్గాయి అని మీ ప్రభుత్వం, మీ గవర్నర్ గారు నిన్న చెప్పారు. ఇది వాస్తవమా కాదా దయచేసి నోట్ చేసుకోండి, చెప్పండి. తగ్గిలేదు, పెరిగినాయి, మాదేదో తప్పు జరిగింది, తీసి పారేయండి. ఐటీ సెక్రటరీ ఎవరున్నారో తీసి అవతల పాడండి చెత్తబుట్లు. అధ్యక్ష, ఇంకో మాట అధ్యక్ష, మీరు చెప్పారు పెట్టుబడుల వెల్లువ 1,00,000 కోట్లు, 7,00,000 కోట్లు, 8,00,000 కోట్లు. అసలు మేము అడ్డం వచ్చి చక్కెర వచ్చి అడ్డం పడేంత ఇన్వెస్ట్మెంట్లు చెప్తున్నారు అధ్యక్ష. మేము నిజమేమో అనుకున్నాం అధ్యక్ష. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ శ్రీధర్ బాబు గారు, గవర్నమెంట్ వెబ్సైట్, ఇది టీఎస్ ఐపాస్ వెబ్సైట్. మీరు చెప్పే మాటలేమో కోట్లు దాటుతున్నాయి అధ్యక్ష. ఎట్లున్నాయంటే ఒక్క గోబెల్ సమిట్లోనే 5,75,000 కోట్లు వచ్చినాయంట అధ్యక్ష. మరి ఇక్కడ చూస్తే టీఎస్ ఐపాస్ వెబ్సైట్, అందులో చెప్పారు అధ్యక్ష, టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం 2023-24లో, సారీ 22-23 చెప్తా ముందు, 22-23లో 3,100 ఇండస్ట్రీలు, 2021-22లో 4,000 ఇండస్ట్రీలు, ఇట్లా వరుసగా 4,000, 3,000 ఆ స్థాయిలో ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత 2024-25లో 2,050, 2025-26లో 1,126. మాటలేమో కోటలు దాటుతున్నాయి, లెక్కలు చూస్తే మరి ఇది ప్రభుత్వ వెబ్సైట్, నా కవిత్వం కాదు, నాది కాదు. యూ షుడ్ ఫైర్ ద పీపుల్ హు ఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్స్. శ్రీధర్ బాబు గారు, మీరు మా మీద ఒంటికాలతో లేవడం కాదు. దయచేసి మీ డిపార్ట్మెంట్లో
మీ గవర్నర్ ప్రసంగంలో ఎన్ని తప్పుల తడకగా రూపొందించారు, దానికి ఏం విలువ ఉంది, ఏం విశ్వసనీయత ఉంది. ఇందాక మీరు లేరు శ్రీధర్ బాబు గారు, మీరు బయట ఉన్నారు. నేను అడిగాను 2023 గవర్నర్ ప్రసంగానికే దిక్కు లేదు, ఆ రోజు ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్కే ఇంతవరకు పత్తా లేదు, ఇంకా ఈ ప్రసంగానికి ఏం విలువ ఉంటుందని నేను అడుగుతున్నా. అది అడగవలసిన సందర్భం ఇది కాదా? ఇంకేం సందర్భం ఉంటుంది? అధ్యక్ష, తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన వచ్చింది. తెలంగాణను స్వయం పోషకంగా కూడా మార్చుకున్నాం అధ్యక్ష. అట్లాగే మీరు ఇవాళ చెప్పేది గణాంకాల అధ్యక్ష, అవి నా కవిత్వం కాదు. కేంద్రం ఆడిటెడ్ స్టాటిస్టిక్స్ ఏం చెప్పింది అధ్యక్ష అంటే 15వ ఆర్థిక సంఘం. సార్, యూ కెన్ గివ్ ఇన్ యువర్ రిప్లై శ్రీధర్బాబు గారు. ఐ జస్ట్ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ సార్. ఐ జస్ట్ వాంట్ టు సెట్ సార్. కేటీఆర్ గారు చెప్తా ఉన్న సందర్భంలో వారికి కూడా తెలుసు అధ్యక్ష, ఈ ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన అంశం విషయంలో నేను ఆ రోజు ప్రస్తావన చేసింది పూర్తి స్థాయిలో అనధికారికంగా వచ్చిన సమాచారాన్ని వారు ఏ రోజైతే ఈరోజు మార్చ్ సందర్భంలో పెట్టుకొని, లేకుంటే వారు ప్రతి క్వార్టర్లో ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఆ రోజు వచ్చిన టాలీ చెప్పడం జరుగుతుంది. నేను చెప్పింది, వారు చెప్పింది అఫీషియల్గా స్టాటిస్టిక్స్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వారు ప్రొడ్యూస్ చేసే స్టాటిస్టిక్స్ ప్రకారం అదే అఫీషియల్ రికార్డుగా పెట్టాలని గవర్నర్ ప్రసంగంలో పెట్టడం జరిగింది అధ్యక్ష. 4 నెలల నుంచి ఎక్స్పోర్ట్స్ పెరుగుతూనే ఉంటే కనుక తగ్గటం కాదు. జాబ్స్కి సంబంధించిన అంశం తప్పకుండా పరిశీలన చేస్తాం. ఎక్కడైనా సంఖ్యపరంగా ఉందా, డెఫినెట్లీ దాన్ని చూడటం జరుగుతుంది అధ్యక్ష. రెండోది వారికి కూడా తెలుసు అధ్యక్ష, ఇన్వెస్ట్మెంట్కు వస్తూ ఉన్నాయని. సార్, ఎంఓయూలు వేరే, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసిన వారందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చి పెట్టుబడులు చేసుకొని 100% వస్తుందని కాదు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వంపై, ఇక్కడ ఉన్న వాతావరణంపై, పరిశ్రమలకు సంబంధించిన వాతావరణంపై, ఇక్కడ ఉన్న మానవ వనరులపై నమ్మకం పెట్టుకొని పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తారు అధ్యక్ష. వారికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో ఫైనాన్షియల్ క్లోజర్ కాదు, పార్ట్నర్షిప్ డిస్ప్యూట్స్ వస్తాయి. లేకుంటే ప్రభుత్వ పరంగా ఎక్కడ ఇబ్బంది రాకుండా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు. 5,75,000 కోట్లకు సంబంధించి ఆ రోజు గ్లోబల్ కాన్ఫరెన్స్కి సంబంధించి వారు ఏదో మాట్లాడారు. వాళ్ళకి సంబంధించిన గోబెల్స్ ప్రచారం ఏ విధంగా చేస్తారో ఆ విధమైన ప్రచారం చేసేటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ 5,75,000కు సంబంధించిన పెట్టుబడులు పెడతామని ఎంఓయూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు 2022, 23, 24, 25 ప్రస్తావన తీసుకొచ్చారు. తక్కువ అవుతుందని కాదు అధ్యక్ష. ఈరోజు పెట్టుబడులు ఏ విధంగా వస్తూ ఉన్నాయి, పూర్తి స్థాయిలో మేము బెట్ చేసిన తర్వాతనే ఎంఓయూ చేసుకున్న తర్వాత, కొన్ని సందర్భాల్లో ఎంఓయూ చేసుకున్న తర్వాత అధ్యక్ష ఆ కంపెనీస్కి సంబంధించిన సమాచారాన్ని అన్నింటిని కూడా సేకరించి వాళ్ళకి వయబిలిటీ ఉందా లేదా అని అంతా కూడా చేయటం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేకంగా తెలుసు, బికాస్ హీఈస్ వెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకుండా ఇట్స్ ఓన్లీ క్రియేటింగ్ ఏ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో టు బ్రింగ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ టు ద స్టేట్. సరే, ఎక్కడైనా సంఖ్యాపరంగా ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా తప్పకుండా సవరణ చేసుకుంటాం. ఎందుకంటే ఇట్స్ బోత్ రిఫ్లెక్ట్స్. మీరు గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి పనిచేసిన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమానికో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినప్పుడు మేము అటు కూర్చొని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి. కానీ ఈరోజు మేము ఇక్కడ కూర్చొని పనిచేస్తూ ఉన్నప్పుడు మీరు కూడా పెట్టరని ఆలోచన చేస్తూ ఉన్నాం. రావద్దు, పెట్టుబడులు రావద్దు, ఆ భయభ్రాంతులను సృష్టిస్తామంటే మేమేం చెప్పలేము అధ్యక్ష. స్పీకర్ సార్, 2023-24లో 9,46,000 ఉద్యోగాలు, ఇవాళ 9,39,000 ఉద్యోగాలు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఉద్యోగాలు తగ్గినాయి, మరి ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తగ్గినాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల తగ్గినాయా, ఏ కారణం చేత తగ్గాయి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు రావడం లేదా, ఇవన్నీ కూడా మంత్రి గారి రిప్లైలో ఇవ్వాలా. ఇది నేను మంత్రి గారికి పంపిస్తా ఉన్న అధ్యక్ష, వారు చెక్ చేసుకోవచ్చు. అధ్యక్ష, మేము గత 10 సంవత్సరాలు కూడా అధ్యక్ష, మరి కొత్తగా ఒక రాష్ట్రంగా ఏర్పడి ప్రయాణం ప్రారంభించిన తర్వాత కేంద్రం హెల్ప్ చేయకపోయినా, ఒక పైసా ఇవ్వకపోయినా, నిజానికి కేంద్రానికి మనమే ఉల్టా డబ్బులు కడుతూ ₹1 పన్నుల రూపంలో కేంద్రానికి పోతే మనకు 43-44 పైసలే వచ్చినా మరి ధీటుగా నిలబెట్టాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా మరి ఇవాళ ముందుకు తీసుకొని పోయినాం అధ్యక్ష. మీ సభ్యులకి ఓరియంటేషన్ ఇవ్వాలి అధ్యక్ష, ట్రెజరీ బెంచెస్కి. సొంత రాష్ట్రాన్ని బదనాం చేసుకుంటే దివాలా అని చెప్పుకుంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పులెత్తుకపోయటం చూసినట్టే చూస్తారు అధ్యక్ష. కాబట్టి నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు బ్రదర్, తెలుసుకోండి. ఎకనామిక్ సర్వే ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలుసుకోండి. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష,
స్పష్టంగా చెప్పిన మాట స్టేట్ ఫైనాన్సెస్ మీద ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆర్థిక సంఘం నివేదికను చదువుకోండి. తెలంగాణ పరాన్న బుక్ కాదు అధ్యక్ష, కేంద్రం మీద ఆధారపడే రాష్ట్రం కాదు. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం మాకు అలవాటు లేదు అధ్యక్ష. సెల్ఫ్ రిలయంట్గా మార్చాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని. మేము 2023-24 నాటికి మరి మొత్తం రాష్ట్ర ఆదాయంలో 80% అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ సాధించిన నెంబర్ 1 రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష. ఇది వాస్తవం. 16% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో 16% CAGRతో మొత్తం భారతదేశంలోనే మరి తెలంగాణ సెల్ఫ్ రిలయంట్ స్టేట్గా SNTRలో నెంబర్ 1గా నిలబడ్డది. ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, వారు కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు, తెలుసుకోవాలి. 2014-15 నాటికి స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ అంటే రాష్ట్రం యొక్క సొంత ఆదాయ వనరులు కేవలం 2014 అంటే మేము ప్రయాణం ప్రారంభించినాడు 29,288 కోట్లు. మేము 2014లో మేము దిగిపోయినాడు అధ్యక్ష 2023-24లో 29,288 కోట్ల నుండి 1,11,798 కోట్ల రూపాయల స్థాయికి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూని తీసుకొని పోయి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు వారికి అప్పచెప్పాం అధ్యక్ష. 10 ఏళ్లలో భారతదేశంలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో నెంబర్ 1గా రాష్ట్రాన్ని నిలబెట్టింది మా ప్రభుత్వం అధ్యక్ష. 281% వృద్ధి, దాదాపు 300% వృద్ధి అధ్యక్ష. దర్జాగా ఉన్న ఈ ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం. మరి ఈరోజు ఎందుకు ఆదాయం అంచనాలకు అందడం లేదో మాకు తెలవట్లేదు అధ్యక్ష. ఆర్థిక చక్రం అపసవ్య దిశలో ఎందుకు తిరుగుతున్నది? ఒకనాడు హుసేన్ బోల్ట్ లాగా ఉరికిన రాష్ట్రం ఇలా ఉరకలేక ఉసురుమని ఎందుకు అంటున్నది? మేము అటు చెప్తాను అధ్యక్ష, లెక్కలు కూడా చెప్తాను అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్లు బోల్తా కొడుతున్నాయి అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్లు రీచ్ కూడా కావట్లేదు అధ్యక్ష. కరోనా కాలంలో మాత్రమే చూసాం అధ్యక్ష ఈ అధ్వాన్న పరిస్థితి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ కాలంలో మాత్రమే చూస్తున్నాం అధ్యక్ష. పురోగమనం లేదు అధ్యక్ష, అంతా తిరోగమనమే అధ్యక్ష. ఏ రంగం చూసినా నీరసం నిస్తేజమే అధ్యక్ష. మీరు కూడా వికారాబాద్ మొత్తం రియల్ ఎస్టేటు అక్కడ కూడా డమాలన్నది అధ్యక్ష, రాష్ట్రం మొత్తంతో సహా. రాజకీయ కక్షలు తీర్చుకోవడం చాలా ఈజీ అధ్యక్ష, కానీ చేతిలో అధికారం పోలీస్ యంత్రాంగం ఉంటే ఏదైనా చేయొచ్చు అధ్యక్ష.